మన ప్రభువును, మన రక్షకుడును, ఈ విశ్వ సృష్టికర్తైన యెహోవా బిడలైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. 69వ కీర్తన 11వ వచనము. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు. ఈ కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథములో తాను చేసుకున్నటువంటి ఒక వాడుకను గురించి తనకెదురైనటువంటి సంఘటన మన ముందుకు తీసుకొనొస్తున్నాడు దేవుని బిడ్డారా. సహజంగా మానవులు వస్త్రాలు మాత్రమే ధరించుకుంటాం. ఆనాడు సన్నని నారు బట్టలైనా, ఆనాడు వారికున్నటువంటి ఆ గొర్రె యొక్క చర్మం ద్వారా తయారు చేయబడినటువంటి వస్త్రాలు కానివ్వండి, వారు ధరించుకున్నటువంటి ఏదైనా ఆ దినాలలో ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల కిందట కదా! ఆనాడు వారు వస్త్రాలు ధరించుకునేవారు. ఈ కీర్తనాకారుడు ఈ యొక్క 69, 11 వచనంలో మాట్లాడుతున్న మాటేంటంటే, నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు గోనె పట్ట వస్త్రంగా కట్టుకున్నాడు అంటే, ఆ వ్యక్తికి ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దేవుని వాక్యం ఎరిగినవాడు. దేవుడంటే భయం, దేవుడంటే దేవుని బిడ్డ అవగాహన కలిగిన వ్యక్తి ఈ భూమి మీద పాత నిబంధన గ్రంథములో గోనె పట్టను వస్త్రముగా కట్టుకున్నాడు అంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిని సమీపించి, దేవుని దగ్గర తనేదో తనకున్నటువంటి అవసరతలు మనవి చేసుకునే అనుభవంలో ఆనాడు భక్తులు ఉన్నట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఈ కీర్తనాకారుడికి ఇతను గోనె పట్ట కట్టుకున్నప్పుడు కొందరికి హాస్యాస్పదంగా కనబడ్డాడట. అంటే ఎగతాళిగా, చులకనగా. దేవుని బిడ్డలారా, అతనికి ఆయన ఎలా కనబడ్డాడు అంటే వెర్రివాడిగా కనబడ్డాడు కొందరికి ఈ భక్తుని యొక్క ఆ గోనె పట్ట కట్టుకునే అనుభవం. ఈరోజు మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడింది దేవుని బిడ్డలారా. ఏవేలు గ్రంథము, ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటేంటంటే, మొదటి అధ్యాయము 8 వచనములో ఈ విధంగా రాయబడింది. పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లుగా నీవు అంగలార్చము అంటున్నాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఆ తర్వాత దేవుని ఆశ్రయించినటువంటి ఏ దేశము నుండి వచ్చిన ప్రజలకైనా దేవుడు నేర్పుతూ ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా తెలియజేసిన సంఘటన ఏంటంటే, ఒక యవనస్తురాలు తన పెనిమిటిని పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏమవుతుందంటే గోనె పట్ట కట్టుకొని అంగలార్చుతూ ఉంటదంట. అంగలారుస్తూ ఉంటది. ఎందుకని? భర్త పోయినప్పుడు ఆ దినాలలో చాలా చాలా వేదనకరం. కనుక భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక యవనురాలు గోనెపట్ట కట్టుకున్నట్లుగా మీరు కూడా అలాగే మీరు అంగలార్చండి, అంగలార్చండి అని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తే, ఆ అంగలార్పుని కొంతమంది అతనిని ఎలా తీసుకున్నారంట, దాన్ని హాస్యాస్పదముగా, చులకనగా, తేలిగ్గా, అసలు విలువలేని దానిగా, అసలు దాని మీద ఏమాత్రమును గూడా దేని బిళ్ళరా అవగాహన లేని వారిగా దానిని అపహాసం చేసినట్లుగా ఇదే మనం చదువుకున్న 69వ కీర్తన 11వ వచనములో 2వ భాగంలో రాయబడింది దేవుని బిడ్డలారా. సరే, మనుషులు ఎలా అనుకున్నా ఈ యొక్క గోనె పట్ట కట్టుకున్నటువంటి వ్యక్తులకి దేవుడిచ్చేటువంటి విలువ గొప్పది అని బైబిల్ మనకు నేర్పుతుంది దేవుని బిడ్డలారా. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క ప్రణాళికను ఏ మానవుడైతే ఈ లోకంలో నెరవేరుస్తాడో, మనం ఇందాక చదువుకున్న మాట ప్రకారముగా ఎవరైతే ఈ లోకములో గోనె పట్టను వస్త్రంగా మార్చుకుంటారో, అప్పుడు దేవుడట నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపు చేసి ఉన్నావని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ గోనె పట్ట కట్టుకునే అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారెంతైనా ధన్యులు. నేనొక మాట మీద చదివి ఈ దేవుని మాటలు మనం ముగించుకుందామా? చూడండి, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనములో ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి ఒక రాజుని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆహాబు రాజు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాఖ్యలు పడుచుండగా. చూడండి, ఆహాబు రాజు తన నగరాన్ని ఆనుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను, ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించి ఆ ద్రాక్ష తోట తీసుకుని ఆ వ్యక్తిని తన భార్య ప్రేరేపణ చేత
ఇదిగో ఆ నాబోతు అనే వ్యక్తిని హత్య చేసినప్పుడు దేవుడైన యెహోవా దానిని చూచి ప్రవక్త అయినటువంటి ఏలీయాను పంపి ఆ మాటలు, నువ్వు చేసిన పనేంటంటే, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినయో, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని ప్రవచించి ఆయన వెళ్ళిపోయిన తరువాత అహాబు రాజు గోనె పట్టాను వస్త్రంగా మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనె పట్టా మీదే పరుండి వ్యాఖ్యలు పడుచుండగా దేవుడైన యెహోవా అతని వైపు చూచి మళ్ళా ఏలియాతో మాట్లాడతాడు. ఏలియా, అహాబును చూచితివా? అతడు నా తట్టు తిరిగాడు గనక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కీడు ఈ కాలంలో జరగదు. ఇప్పుడు నేను కీడు చేయను అని దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పే మాటేంటంటే, గోనె పట్టాన్ని వస్త్రముగా ఏ మానవుడైతే ధరించుకుంటాడో, ఆ గోనె పట్టాన్ని విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. నీ జీవితంలోనైనా, నా జీవితంలో అయినా, మన బిడ్డల జీవితంలోనైనా ఈ గోనె పట్ట కట్టుకునే అనుభవాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటారో దేవుడు వారిని ఏమాత్రమును పక్కన పెట్టడండి. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. వారు ఎప్పుడైతే దేవుని దగ్గర పట్టుదల ఉండి ప్రార్థిస్తారో దేవుడు తప్పనిసరి వారిని విడిపించి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. ఈ అనుభవంలోనికి నువ్వు వస్తే నీ జీవితంలో అనేక విజయాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి, బలపరిచి, కృపలతో మీరు నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.